ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. సామెతలు 1వ అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. దేవుడు ప్రతి ఒక్క మానవారికి ఉపదేశిస్తూ ఉన్నాడండి. అంటే దేవుడు మంచి మాటలు చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యము జీవం కలిగిన వాక్యం అండి. దేవుని వాక్యంలో మంచి చేస్తే ఎక్కడ వెళ్తాము, చెడు చేస్తే ఎక్కడికి వెళ్తామని స్పష్టంగా తెలియచేస్తుంది. మనం చెడు చేస్తే నరకానికి వెళ్తాం, మంచి చేస్తే పరలోకానికి వెళ్తాం అని దేవుని వాక్యము ఖచ్చితంగా చెప్పింది. దేవుడు ప్రతి ఒక్క మనిషికి ఉపదేశిస్తూ ఉన్నాడండి. మనము దేవుని మంచి మాటలు మనం వినకుండా మనం ఎప్పుడైతే ఉంటామో మనం కీడులోకి పడిపోతాం. సాతాను మన మీదకి పై చేయిగా ఉంటుంది. సాతాను మనని మింగివేస్తుంది, సాతాను మనని తొక్కి వేస్తుందండి. ఎప్పుడు దేవుడు ఉపదేశం అంగీకరించకుంటే, మనం ఎప్పుడైతే దేవుని ఉపదేశాన్ని మనం అంగీకరిస్తే మనము సాతాను తొక్కచ్చండి. మనము సాతాను పైన మనం జయము పొందుకోవచ్చు. ఈ లోకంలో కొంతమంది కొంత మనుషులు ఉపదేశాలు వింటారు. ఆ మనిషి చెప్తే నేను వింటాను, అలా చెప్తే వింటాను, ఇలా చెప్తే వింటానని కొంతమంది బిడ్డలైతే వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా చేస్తారండి, పాటిస్తారండి. అయితే ఈ లోకంలో మనుషులు కొన్నిసార్లు మనల్ని తప్పుగా అలా చేయించేమో, కానీ దేవుడైతే మనకి మంచి ఉపదేశాలు ఇచ్చేటువంటి దేవుడు అండి మన యేసు క్రీస్తు వారు. అంటే మనల్ని దేవుడు కన్నాడు కాబట్టి మనము మంచిగా జీవించాలా, మనం పరలోకానికి వెళ్ళాలా, మన యుగాలు మన అక్షయ కిరీటం జీవ కిరీటం పొందుకోవాలా, మనము పరలోక రాజ్యానికి వచ్చేదే కాకుండా అనేక మందిని కూడా తీసుకొని రావాలని యేసు క్రీస్తు వారు ఆశపడుతున్నారు. దేవుడు మన ఆశని తృప్తిపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. మనము కూడా దేవుడి ఆశని తృప్తిపరచాలి. దేవుడు ఆశ ఏం లేదండి. మనం ఈ లోకంలో నీతిగా న్యాయంగా జీవించి దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని వాక్యము బోధించి మన సాక్ష్యాలు చెప్పి కనీసము మన వల్ల మన ప్రాణం ఉన్నంత వరకు కొన్ని ఆత్మలైనా రక్షించాలి. మనము వెళ్ళేటువంటి స్థలము వాళ్ళను కూడా అన్యులను కూడా తీసుకొని వెళ్ళాలి. వాళ్ళ నరకంలోకి వెళ్ళేదానికి కాదు దేవుడి లోకానికి వచ్చింది. వాళ్ళ జీవితాలు నాశనం చేసుకునేదానికి కాదు. వాళ్ళకి తెలియదు, వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు. తెలిస్తే ఇలా చేయరని మనము తెలిసిన వాక్యాన్ని మనం బోధిస్తూ ఉండాలండి. అవునండి, వాళ్ళకి తెలియదు కాబట్టి మనల్ని నానాక మాటలు అంటారు. మనల్ని అనేదే కాకుండా మన కన్న తండ్రి మన యేసు క్రీస్తు వారిని కూడా మనల్ని అనేది కాకుండా దేవుణ్ణి కూడా తిడతాడు, దూషిస్తాడు. అదే విధంగా అనేక రీతులుగా పచ్చిగా మాట్లాడినా కూడా మనము ఎదురు మాట్లాడకుండా మనల్ని మనం తగ్గించుకోవాలండి. మనము మాటలు పడితే మనకి ఆశీర్వాదకరంగానే ఉంటుంది. అయితే వాళ్ళకి తెలియదండి, వాళ్ళు తెలియక అలా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళని పసి పిల్ల వల్లే మనం ట్రీట్ చేసి మనము వాక్యం చెప్తే ఒకసారి కాకుండా ఒక మాట వాళ్ళ హృదయంలోకి వెళ్తుంది. దేవుడు వాళ్ళను కూడా పట్టుకునే దానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ ఆత్మను కూడా నరకంలోకి వెళ్లకుండా అదే విధంగా మన వాక్యము, మన మాటలు, మన సాక్ష్యం విని వాళ్ళు కూడా రక్షణ పొందుకునేదానికి, నీటి బాప్తిస్మము తీసుకునేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి దేవుడు ఉపదేశాన్ని బోధించే బిడ్డలుగా ఉండాలి. మనము దేవుడు ఉపదేశాన్ని బోధిస్తే మన మీదకి కీడు వస్తుంది, మనకి ఇబ్బంది కలుగుతుంది. మనం అలా బాధపడతాం, ఇలా బాధపడతాం, మనం ఎంతగానో ఇబ్బంది పడతామని మనకు ఉండదండి. మనము దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తే అలా ఉండదు. దేవుడు వాక్యాన్ని మనం ఎప్పుడైతే పెడచెవున పెడుతూ వాక్యానుసారంగా జీవించకుండా ఉంటామో అప్పుడు మనకి ఏమొస్తుందంటే కీడు నా మీదకి వస్తుంది, అప్పుడు భయపడాలా. దేవుని వాక్యానుసారంగా జీవిస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడికి వ్యతిరేకంగా ఉంటే మనం భయపడాలండి. ఈ లోకంలో మనుషులు దేవుడికి వ్యతిరేకంగా ఉండి వాళ్ళు భయపడటంలా, మనం దేవుని పక్షానుండి దేవుని వాక్యాన్ని బోధిస్తూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ మనల్ని మనం కడుక్కుంటున్నా కూడా ఈ లోకంలో న్యాయానికి రోజులే పర్వాలేదండి. మనము ఇప్పుడు చనిపోయినా మనం దేవుడి దగ్గరికి వెళ్తామా, మన జీవితం ఎలా ఉందని ప్రతిరోజు మనం మన జీవితాన్ని పరీక్షించుకునే బిడ్డలుగా ఉండాలి. దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, లేదా మన పోకడ ఎప్పుడు ఉంటుందో తెలీదు. దేవుడు రాకడ వచ్చిన మన పోకడ వచ్చిన మనం ఎప్పుడైతే ఎత్తపడే సంఘంలో ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు అండి. దేవుడు మనకి మంచి పొజిషన్ ఇస్తాడు.
మంచి పరలోకపు తెలుగునిస్తాడు. ఆయన ఉండేటువంటి పరలోక రాజ్యంలో మనల్ని కూడా తీసుకొని వెళ్ళేటువంటి దేవుడు. మన కీడు రావచ్చు, ఈ లోకంలో మంచి పని చేసిన కీళ్ళు వస్తాయి, అయినా కూడా మన ప్రాణానికి ఏం కాకుండా దేవుడే కాపాడుతాడండి. అందుకని మనం ఎప్పుడైతే దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తూ ఉంటామో, బాధ అయినా మనము ఈ లోకంలో శరీరాన్ని అదేవిధంగా నేత్రాన్ని జీవపు డమ్మని నలగొట్టుకుంటూ ఉంటామో, మన మీద కీడు రాకుండా దేవుడే రక్షిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతిరోజు మన ఆలోచన విధానం మనం ఎప్పుడైతే పెంచుకుంటుంటామో, దేవుడు ప్రతి ఒక్క మానవాళిని వదిలిపెట్టేదానికి కాదండి, ఆయన ఆశీర్వదించేదానికి వచ్చాడు. కాబట్టి ఆయన సేవకులుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, నా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మీ ఉపదేశాన్ని మేము అంగీకరించే బిడలుగా ఉండాలయ్యా. సాతాను యేసయ్యా ఇబ్బంది పెట్టాలని చూస్తుందయ్యా, శోధించాలని చూస్తుందయ్యా, మనిషికి గాయం రేపాలని చూస్తుందయ్యా, మనిషి ఎంతగానో యేసయ్యా మీ దగ్గరికి రానియకుండా ఆపాలని చూస్తుందయ్యా. సాతాన్ని దాని అనచరిలి మా మోకాల కింద పతనము చేయమని అడుగుతాను. ఆలోచనలు పతనమైపోవును గాకని వేడుకుంటున్నానయ్యా. యేసయ్యా మీ ఉపదేశము మంచి ఉపదేశమై ఉంటుందయ్యా. సరైన మార్గంలో నడవండి, పరిశుద్ధంగా జీవించండి. మీ శరీరాలు, మీ కళ్ళు, మీ అవయవాలు మీరు పరిశుద్ధపరచుకోండి. నా మార్గంలోకి రండి. మీకు శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, నిందలు పడ్డా కూడా నేను నిన్ను కాపాడుతాను అనేసి మీ వాక్యం సెలవిస్తుందయ్యా. ఈ లోకంలో సాతానము తినుము తాగుము సుఖించమని ఈ లోక భోగాలకి మేము లోనైపోయి అనవసరంగా మేము నరకము పాతాళము కటిక చీకట్లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని బాధ పెట్టే బిడ్డలుగా ఉంటామా? మమ్మల్ని మేము ఆత్మ పరీక్షణ చేసుకుంటున్నామయ్యా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ స్తోత్రమయ్యా. మీ భక్తులు అనేక మంది ప్రాణాలు కూడా పెట్టేశారయ్యా. హతసాక్షులు మీ శిష్యులైతే హతసాక్షులు కూడా అయిపోయారయ్యా. అలా విశ్వాసంగా మేము జీవించే మంచి మనసును దయచేయండి అయ్యా. ఈ లోకంలో మేము ప్రాణము పోగొట్టుకుంటే పరలోకంలో దక్కించుకుంటాం, ఈ లోకంలో ప్రాణము దక్కించుకుంటే పరలోకంలో పోగొట్టుకుంటామని మీ వాక్యానికి బట్టి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధమైన దేవ, నిత్యమైన దేవ, సమాధానానికి అధిపతి మనుషులు ఇంకా ఈ లోకంలో అజ్ఞానంలో ఉన్నారయ్యా. మంచి చెడు తెలియని లోకంలో ఉన్నారయ్యా. నేను చేసేదే మంచి, నాదే గొప్పని సెల్ఫిష్నెస్ మనుషుల్లో ఉందయ్యా. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క స్త్రీని, ప్రతి ఒక్క పురుషుని జ్ఞాపకం చేసుకోండి. మీ ఉపదేశానికి లోబడి తగ్గించుకొని మీ వాక్యానుసారంగా మేము జీవించే మంచి మనసుని దయచేయండి. ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాన్ని కూడా మార్చి ఒక దెబ్బ కొట్టైనా సరి చేసుకొని మీ మార్గంలోకి నడిపించుకోమని అడుగుచున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వరం తడుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.